అమ్మా అమ్మా కాళికాంబ అమ్మా అమ్మా కాళికాంబ. చెన్నై అంటే సామాన్యమైనది కాదు. ఇది ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఒక రజనీకాంత్ సూపర్ స్టార్ని చేసిన నేల ఇది. ముందుగా చెన్నైకి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేసుకుంటూ, చెన్నైకి ముందుగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామండి. ఎందుకంటే సామాన్యమైన నేల కాదు నేల. ఎంతోమంది స్టార్లు, కన్నడం, మలయాళం సూపర్ స్టార్లు చేసిన నేల కాబట్టి ముందుగా ఇక్కడికి గాలి చిత్రం 50 రోజుల సక్సెస్ మీట్ ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకంటే సినిమా ఫీల్డ్ మొత్తం చెన్నై నుంచే వెళ్ళింది ఎక్కడికి వెళ్ళినా. సో చెన్నై इज अम्मा, सबको माँ चेन्नई. उसके बाद तेलुगु, उसके बाद कन्नड़म, उसके बाद मलयालम डिवाइड हो गए, उस बात अलग है. मगर सबकी माँ चेन्नई, तमिलनाडु. కాబట్టి తమిళ నాకు ఎక్కువ తమిళ్ రాదు. తమిళ్ తంగిరాజన్ గారు ఆయన స్టూడియో ఓనర్ కూడా. వారు నాకు ఇక్కడ పరిచయం చేసిన వేణు గారికి ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారి తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చెన్నయ్యే, వారు మా సాంగ్ కంపోజ్ చేశారు, చాలా అద్భుతంగా చేశారు. సౌమ్య గారు పాడారు. వారందరికీ వాళ్ళందరూ మాట్లాడగలరు కాబట్టి వాళ్ళకి అవకాశం. ముందుగా దీంట్లో హీరోయిన్గా నటించిన అంజలి గారు తమిళ్ తంగిరాజన్ గారికి పుష్పగుచ్చం ఇస్తారు. లక్ష్మీనారాయణ గారికి చిన్ని గారు నటించారు, వారు పూలమాలిస్తారు. అలాగే మరో ఆర్టిస్ట్గా అమ్మవారు, ఇందాక సాంగ్ చూశారు మీరు, సాంగ్ అద్భుతంగా నటించి సినిమాలో కూడా డైలాగ్లో కమెంట్ చేసిన రోజారాణి గారికి, అలాగే అనిల్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్, మా అన్న, థ్యాంక్ యూ. పుష్పగుచ్చాన్ని శ్రీకాంత్ గారు అందిస్తారు. అలాగే సౌమ్య గారికి, సౌమ్య సాంగ్ ఇందులో పాడారు, సౌమ్య గారు అద్భుతంగా పాడారు, దానికి అభినయం చేశారు రోజారాణి గారు. వారికి అంజలి గారు పుష్పమాలిస్తారు. అలాగే దీంట్లో నటించిన చిన్ని గారు అంజలికి, వీళ్ళిద్దరు హీరోయిన్లే కాబట్టి ఫస్ట్ సెకండ్ ఏం లేదు, ఇద్దరు బాగా చేశారు. అందులో పుష్పమాల తెచ్చి ఆవిడకి, ఇప్పుడు అంజలి గారు చిన్ని గారికి ఇస్తారు. అలాగే వేణుమురుగన్ గారు ఇక్కడ కెమెరామెన్, వారికి మా వేణు గారు పుష్పగుచ్చం ఇస్తారు. మా వేణు గారు ఎయిటరు పెద్ద సత్యం మనోడు, ఈయన చాలా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద సత్యం వాళ్ళ మనోడు, మంచి ఎయిటర్. ఒక్కడు దేవిపుత్రుడు, దేవి లాంటి బ్లాక్ బస్టర్ పిక్చర్స్కి ఎయిటరు. నాకు చిరకాల మిత్రుడు పెద్ద ఆయన, సౌమ్య గారి తండ్రి గారు పెద్దవారు. ఈ గాలి సినిమా గాలి దుమారం చెప్పిందండి, మొత్తం చెన్నై దాకా పాకింది అనమాట. అది చాలా సంతోషం అండి. రామగారికి అభినందనలు. అలాగే ప్రకాష్ కెమెరామెన్, కెమెరామెన్ ప్రకాష్ మర్చిపోయి గుర్తించండి. వేణు గారు లేట్గా వచ్చామని ప్రకాష్ గారికి గాలి చెప్పిన కెమెరా. ఓకే, ఇప్పుడు మాట్లాడే ముందు ప్రప్రథమంగా నేను ఈ దర్శక నిర్మాతలకు, సంగీత డైరెక్టర్ అయినటువంటి అనిల్ కుమార్ గారికి, ఇంకా ఇందులో నటించిన రోజారమణి గారికి, అలాగే మిగతా నటీనటులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, గాలి సినిమా ఎక్కడో హైదరాబాదులో తీసిన సినిమా పెద్ద పెనుగాలి వీచి వచ్చినట్టుగా మా చెన్నైకి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో అలరించింది. ఇలాగా మాలాంటి కొంతమంది తెలుగు భాషాభిమానులు, ఇలా చెన్నైలో ఉన్నటువంటి తెలుగు వారికి ఈ సినిమా, ఇందులోని విశేషాలను తెలియజేయడానికి ఇక్కడికి చాలా శ్రమ కోర్చి మా కోసంగా చెన్నై వచ్చి స్టూడియోలో ఇక్కడ ప్రదర్శించినటువంటి ఈ యొక్క సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్సు, నటీనటులు అందరికీ కూడా మరి ధన్యవాదాలు.
ఎందుకంటే ఈ సినిమాలో నాకు ఎందుకు ఈ సినిమా ప్రత్యేకత అంటే మా అసోసియేషన్లో తను ఈ సినిమాలో పాడటం నాకు చాలా ఆనందదాయకం. నా పేరు ఉప్పులూరి విజయలక్ష్మి, శ్రీ సంస్కృతి వేదిక ఫౌండర్ ప్రెసిడెంట్. చెన్నైలో చాలా తెలుగు కార్యక్రమాలు చేస్తూ ఉంటాము, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాను. అలాగనే మా సంస్థలో మా యొక్క సెక్రటరీగా నాకు చాలా 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 పాటలు డివోషనలే కాదు, మరి మామూలుగా శాస్త్రీయ సంగీతము, ఇంకా లైట్ మ్యూజిక్, ఇవన్నీ కూడా పాటలు అన్నిటిలో కూడా చాలా బాగా పాడుతుంది. వాయిస్ నాకు చాలా ఇష్టం అన్నమాట. హిందుస్థానీ పాటలు అయితే ఇంకా చాలా బాగా పాడుతుంది. ఇలా తనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి తనని ఎంకరేజ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మరిన్ని అవకాశాలు సౌమ్యకి రావాలి, అలాగనే నేను చాలా ఆనందించాలి. మానసిక పుత్రిక తను నాకు, అందుకని నాకు చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా సౌమ్యకి చాలా మరిన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ, ఇంకా సినిమా ఇప్పుడే చూశాను, అక్కడ ఆ పాటకి తగ్గట్టుగా అమ్మ రోజారాణి గారు, ఆవిడ అభినయం అద్భుతం అన్నమాట, మాటల్లో వర్ణించలేదు. అసలు ఆవిడని విడిగా చూస్తే ఎలా ఉన్నారు, స్క్రీన్ మీద చూస్తే అమ్మవారు దిగి వచ్చిందా అన్నట్టుగా, అమ్మవారు నిజంగా దుర్గామాత దిగి వచ్చిందా అన్నట్టుగా ఆమె అభినయం అమోఘం, వర్ణనాతీతం. ఇంకా ఆవిడ ఆ త్రిశూలం పట్టుకుని చేస్తూ ఉంటే అసలు భక్తి మనలో తెలియకుండానే భక్తి పారవశ్యంలో మునిగిపోతాం అన్నమాట. అంత అద్భుతంగా నటించారు. తర్వాత ఆ పాటలో మధ్యలో సౌమ్య పాడినప్పుడు ఆ నవ్వు అట్టహాసం ఉంటుందన్నమాట. ఆహా నేను ఒక నవ్వు, ఆ నవ్వు దగ్గర అభినయం కానీ ఆ అభినయానికి తగ్గట్టుగా పాట కానీ చాలా అద్భుతంగా కుదిరాయి. అవి రెండు చాలా బాగుంది. అక్కడ ఆ నిమిషం, ఆ సెకండ్ చాలా బాగా పండించారు ఇద్దరు కూడాను. పాట మరి అభినయం రెండు కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చును. 50 రోజుల పండుగ జరుపుకుంటున్న ఈ శుభవేళ 100 రోజుల పండుగ, అలాగనే మరి మరిన్ని రోజులు 360 రోజులు 1 year కూడా ఈ సినిమా ఆడాలని అందరూ కూడా, తెలుగు వారందరూ కూడా ఈ సినిమాని చూసి ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు. శ్రీకాంత్ గారికి వేణుగారు పుష్పాలు ఇస్తారు. వేణుగారు వేణుగారు నా చిరకాల మిత్రుడు, వేణుగోపాల్ చౌదరి నా చిరకాల మిత్రుడు, ఆయనకి నేను పుష్పాలు ఇచ్చేస్తున్నాను. తమిళ్ తంగిరాజన్ గారు ఒక స్టూడియో అధినేత, మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ పెట్టన్నా మనకి రేపొద్దున తమిళ్, రేపొద్దు హిందీ, మలయాళం వేరే రైట్స్ కూడా కొనేవాళ్ళు ఉంటారు. ఒక సక్సెస్ మీట్ పెట్టిన సలహా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి, నేను ఏవిఎం స్టూడియో, అది నేషనల్ ఇండియాలోనే పెద్ద స్టూడియో, అలాంటి స్టూడియోలో ఈ అవకాశం ఇచ్చిన తంగిరాజన్ గారికి పాదాబంధనం చేసుకుంటూ వారు మాట్లాడతారు. காளி திரைப்படம் தெலுங்கில் மேக்கிங் பண்ணி இப்போ வந்து தமிழ்நாட்டில் ரிலீஸ் பண்ணணும்னு சொல்லிட்டு அங்கேயும் நல்ல சக்ஸஸாக, தமிழ்லேயும் வந்து நல்ல சக்ஸஸாக கொண்டு வந்து அதர் லாங்குவேஜஸ் ஒரிசாவிலேருந்து எல்லாமே கவர் பண்ணணும்னு சொல்லிட்டு டைரக்டரு, எடிட்டரு அவங்களாம் வந்து ரொம்ப ஆர்வமாக இது பண்ணி இந்த படம் ரொம்ப சாங்லாம் பார்த்தேங்க. சாங்லாம் ரொம்ப நல்லா வந்திருக்கு, நல்லா ஷூட் பண்ணியிருக்காங்க, நல்லா ஸ்கிரிப்ட் பண்ணியிருக்காங்க, டைலாக்ஸை சூப்பராக பண்ணியிருக்காங்க. அந்த பழைய ஹிஸ்ட்ரிக்கல் டிவோஷனல் அந்த ஸ்டோரியை அவ்வளோ அழகாக பண்ணியிருக்காங்க. அந்த படம் மென்மேலும் நல்லா வரணுன்ட்டு நான் டைரக்டர்கிட்டையும் எல்லாருக்கிட்டையும் நான் கேட்டுக்கிறேன். அந்த ப்ரொடியூசருக்கு ரொம்ப தேங்க்ஸ் சொல்லிக்கிறேன். நன்றி, தேங்க்யூ. இந்த காளி வேஷமிட்டு நடித்த அந்த அம்மா வந்து சிறப்பாக பண்ணியிருந்தாங்க. பாட்டு, சாங்ஸ் எல்லாமே நல்லா வந்திருக்கு. கேமரா ஒர்க் நல்லா பண்ணியிருக்காரு. மொத்தத்தில் இந்த டைலாக் போர்ஷன் வந்து டைரக்டர் சார் வந்து அற்புதமாக பேசியிருந்தார். வெரி பவர்ஃபுல். எனக்கு அந்த பாஷை தெரியலன்னா கூட ரொம்ப பஞ்சிங்காக இருந்தது டைலாக்ஸ் எல்லாமே. இந்த படம் வந்து மேலும் மேலும் சிறப்படையும், அடுத்தடுத்த லாங்குவேஜுக்கெலாம் பரிமாணத்துக்கு போகும். இந்த படம் வெற்றியடைய இறைவனை வேண்டிக்கிறேன். நன்றி.
నిర్మాతగా ఇప్పుడు వరకు చెన్నై దాకా రావడానికి కారకుడు ఆయనే. నిర్మాత గారికి మరొకసారి పాదవందనం చేసుకుంటూ వారు 2 మాటలు. గెస్టెడ్ ఆఫీసర్ అండ్ సింగర్ అయిన. ఓకే. ఓకే. అందరికీ నమస్కారం. తంగిరాజన్ గారికి అట్లాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం. ఈ గాలి చిత్రం తెలుగులో తీయబడింది. ఈ తెలుగులో తీసిన చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా దీన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 50వ రోజున ఇక్కడ సక్సెస్ మీట్గా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఈ చిత్రంలో పసుపు కుంకుమల గురించి, భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తూ తీసిన చిత్రం ఇది. అందరూ కొత్త వాళ్ళే అయినా సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అందరూ చూసి ఆదరించండి. అలాగే ఇతర భాషా చిత్రాల్లో కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుతూ థ్యాంక్ యూ. చిత్రంలో అమ్మవారిగా చేసిన రోజారాణి గారు మాట్లాడతారు. ఆవిడ చిత్రానికి ఆమె గుండెకాయ. మీరు పాట ఎంత బాగా పాడారో ఆవిడ అభినయం వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మా డైరెక్టర్ రాము గారి డైరెక్షన్లో ఈ గాలి సినిమా మే 17వ తారీఖున థియేటర్లో విడుదలైంది. అది ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ లాంటి పలు ప్రాంతాల్లో ఉన్న ఎన్నో థియేటర్స్లో ఇది ప్రదర్శించబడుతూ ఈ 50వ రోజు వరకు వచ్చాము. అది ఆ 50వ రోజున చేసుకునే ఈ సక్సెస్ మీట్ని చెన్నైలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నటించిన అందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ సినిమాని ప్రేక్షకులు 50 రోజుల దాకా తీసుకొచ్చారు. అంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకి మా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ஆக்சுவலி நான் தெலுங்கு தான், பக்கா தெலுங்கு. நான் பேசும்போதே தெரிஞ்சிடும் அந்த ஆக்சென்ட். ஸோ சாரி சௌமியா மேடம் கூட சாரி ஸோ சார் ஹைதராபாத் నుంచి அந்த ஒரு சாங்குக்காக இங்கே எவ்வளோ நான் எனக்கு கொடுத்தது ஒரு சின்ன அமௌண்ட்னா கூட செலவு பண்ணி பண்ணுறது வந்து இப்போ ஒரு 10 மடங்கு அதிகமாக இருக்கும். తెలుగు తమిళ్ 2 சேர்ந்து அவங்களுக்கு புரியும். ఆయన అక్కడ నుంచి డైరెక్టర్ గారు వచ్చి ఒక 1 lakh ఖర్చు పెట్టుకొని ఒక సాంగ్ చేసుకొని పోతాడు. అదే 1 lakh అక్కడ ఇస్తే పెద్ద సాంగ్ చేయొచ్చు. అట్లా ఆయన ఇక్కడ తమిళనాడులో చేయాలా, తమిళనాడులో ఇది వేరు, నేటివిటీ వేరు, ఫీల్ బాగా వస్తుందని చెప్పేసి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ లాడ్ చేసుకొని సొంత ఖర్చులో చాలా కష్టపడి బస్సులలో తిరుగుతా, ఆటోలలో తిరుగుతా అట్లా ఇక్కడికి వచ్చి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఆయన పిక్చర్లు కూడా, రామ్ గారి పిక్చర్లు కూడా 4 పిక్చర్లు రిలీజ్ అవుతున్నాయి. అలల్లేని సముద్రము, ఇట్లా 4 పిక్చర్లు ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకోబోతున్నాయి. సో ఈ పిక్చర్ సక్సెస్ నిజంగా అక్కడ నుంచి ఆంధ్ర నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి 50 days ఫంక్షన్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. వచ్చిన అందరు ఆర్టిస్ట్కి, ప్రొడ్యూసర్ గారికి, రోజా గారికి, అంతా సౌమ్య గారికి, వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మగారు, సో అందరికీ, ముఖ్యంగా రాము గారికి సార్ సార్ ఎల్లరికీ, మీడియాకు కూడా ఎల్లరికీ వణకం. నன்றి. వేణు గారు మాట్లాడతారు. ఎడిటర్, ఈ సినిమాకి ఎడిటర్ వేణు గారు. తర్వాత శ్రీకాంత్ గారు, చిన్ని కూడా మాట్లాడాలి. ఆ తర్వాత అంజలి లైన్ ఉండి మాట్లాడండి. వేణు గారు నా చిరకాల మిత్రుడు. అందరూ నమస్కారం అండి. నా పేరు వేణు. నేను ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేసిన ఫస్ట్ అప్రెంటిస్గా ఇదే ఏవిఎం స్టూడియో ఇక్కడ వర్క్ నేర్చుకొని చాలా కష్టపడిన తర్వాత హైదరాబాద్ ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టాను. ఇవాళ இன்னைக்கு 50 நாள் தெலுங்கு மூவி ஓடுறது பெரிய விஷயம். ஒரு நாள் ஓட்டி தள்ளி வச்சுடுங்க. ஆனாலும் இந்த மூவி வந்து 50 நாள் ஓடிச்சேன்னா ரொம்ப பெரிய விஷயம். கொஞ்சம் தமிழ் தெரியும், ஃபுல்லாக வராது இருக்கு. அதனால சொல்கிறேன், இன்றைக்கி எல்லோரும் இங்கே வந்து தெலுங்காரெல்லாம் வந்து தமிழில் இந்த சக்ஸஸ் மீட் பண்ணுறதுக்கு நம்ம நன்றி. அப்படியே சௌமியா அவர் முதல் பட்டம் தெலுங்கில் பாடும்போது அந்த பட்டத்துக்காக நான் எடிட்டிங் பண்ணியிருக்கேன். அப்புறம் இந்த மூவி வந்து ரோஜா ராணி, லக்ஷ்மணாராயண சாரு, மது, ராமு சாரு எல்லோரும் வேலை பண்ணியிருக்காரு. நல்லா பெரிய விஷயம். இதுக்கு முன்னாலும் இன்னொன்று படம் நல்லா ஹிட் ஆகணும். இது பண்ணுறேன். థ్యాంక్ యూ. సాంగ్ పాడిన సౌమ్య గారు మాట్లాడతారు.
சௌமியா గారు. பேர் சௌமியா வசிஷ். எனக்கு இந்த காலி மூவியில் வாய்ப்பு கொடுத்த ராமு சாருக்கு, அனில்குமார் மியூசிக் டைரக்டர் அனில்குமார் சாருக்கு, ப்ரொடியூசர்ஸ் சந்தா லக்ஷ்மி நாராயண் அவர்கள், அப்புறம் ரோஜா ராணி, அவங்க எவ்வளோ நல்லா நடிச்சிருக்காங்கன்னா அப்படியே அம்மன் வந்து கீழே இறங்கி வந்து நின்ன மாதிரியே இருந்தது. ரொம்ப நல்லா இருக்குது. இந்த மூவியும் நான் பார்த்தேன். ரொம்பவே நல்லா ஆர்டிஸ்டெலாம் ரொம்ப நல்லா பெர்ஃபார்ம் பண்ணியிருக்காங்க. சின்னி, இன்னொருத்தவங்க அஞ்சலி, இவங்கெல்லாம் ரொம்பவே சூப்பராக பெர்ஃபார்ம் பண்ணியிருக்காங்க. இந்த மாதிரி இது 50 days, இன்னும் 100 days, இன்னும் நிறைய நாள் வந்துட்டு இந்த மூவி வந்துட்டு இன்னும் நல்லா ஓடணும். அதே மாதிரி இந்த மாதிரி மூவிஸ் இன்னும் நிறைய இவங்க ப்ரொடியூஸ் பண்ணி ராமு அவர்கள் டைரக்ட் பண்ணி இன்னும் நல்லா இவங்க நல்லா வளர்ச்சியை காணணும்னு சொல்லிட்டு நான் வேண்டிக்கிறேன். தேங்க்யூ. ఇద్దరు హీరోలు, ఒకటి శ్రీకాంత్, రెండు రామ్ ప్రసాద్ పెరుమాళ్ళ. ఆయన ఆరోగ్యం బాగా రాలేదు. ఈయన మాట్లాడుతున్నారు. எல்லாருக்கும் வணக்கம். தமிழ் தங்கிராஜன் சாருக்கு வணக்கம். சபையில் உள்ள அனைவருக்கும் வணக்கம். என்னோட வேலை செய்கின்ற கலைத்துறையினர் அனைவருக்கும் வணக்கம். என்னோட பேர் ஸ்ரீகாந்த் பெருமாள்ல. நான் இந்த சினிமாவில் ஹீரோவாக நடிச்சிருக்கேன். என்னோட டைரக்டர் ராம் சார் எனக்கு இந்த சினிமாவில் சான்ஸ் கொடுத்ததற்கு நன்றி. எனக்கு ரொம்ப சந்தோஷம். எங்களோட காலி சினிமா வெற்றி பெற முக்கிய காரணம் டைரக்టర్ రాము సార్. எங்களுக்கு சப்போர்ட் செஞ்ச சினிமா ப்ரொடியூசர் சந்தா லக்ஷ்மி நாராயண గారు சாருக்கு நன்றி. உங்களோட ஆசீர்வாதம் எப்போதும் எனக்கு வேண்டும். எனக்கு பேச அனுமதி கொடுத்தானே వరకు நன்றி. ఒక హీరోయిన్ అంజలి మాట్లాడు. ముందుగా అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఈ గాలి మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేశాను. ఇన్ని రోజులు ఆడినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాతోటి నటించిన అందరికీ కూడాను అందరూ సూపర్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ చూసి మీరు అందరూ చాలా ఆనందిస్తారని అనుకుంటున్నాను. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు రాము సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. నటించిన చిన్ని గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా మా గాలి మూవీ చిన్న గాలిగా మొదలై 50 రోజుల సక్సెస్ మీట్ కోసం వచ్చిన పెనుగాలిగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, నాకు ఇంత గొప్ప రోల్ ఇచ్చిన రాము సార్కి, నన్ను వెనుకుండి నడిపించిన మా అమ్మకి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా పాదాభివందనాలు. అండ్ ఇలాగే మా సార్ మంచి మంచి సినిమాలతో గ్రేట్ యాక్టర్స్ని కనిపెట్టి వాళ్ళకి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా అభిమాన హీరో మోడీ వారి పేరు మీద పెన్నులు డిస్ట్రిబ్యూటింగ్ ఉంది. అందరూ తీసుకోండి. కాబట్టి చిన్న చీర చెందించడం. Keep those hands up for tonight.
உண்மையிலே கடவுளோட அருள் இருந்தால் தமிழ்லேயே நம்ம இந்த மாதிரி நல்ல ஒரு பெஸ்ட்டான படத்தை ராமுகாரோட டைரக்ஷனில் తమిళ నాకు రజనీకాంత్ ఫేవరెట్ ఒడివేలు ఫేమస్ ఒడివేలు ఫ్యామిలీ వాళ్ళిద్దరూ నాకు చాలా రెండు కళ్ళు తమిళ్లో అర్ధ పడం త్వరలో తమిళలో చేస్తాం మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మా ఎంతో మందికి అన్నం పెట్టిన తమిళనాడుకి మరొకసారి శిరస వంచి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇస్తున్నాను వారికి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలని మరి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ధైర్యం ప్రసాదించాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. అమ్మా అమ్మా కాళికాంబ అమ్మా అమ్మా. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.